రోడ్లమీద వెళ్లే ఒక మామూలు ఆటోకి, ఆకాశంలో దూసుకెళ్లే విమానానికి ఏంటి సంబంధం? వినడానికి కాస్త వింతగా ఉంది గదూ? కాని ఈరోజు మనం సరిగ్గా ఈ ప్రశ్నకు సమాధానం వెతకబోతున్నాం. రండి, ఈ ఆసక్తికరమైన విశ్లేషణను మొదలుపెడదాం. అవును, మళ్ళీ అదే ప్రశ్న. ఒక ఆటో రిక్షాకి, ఒక విమానానికి మధ్య ఏం సంబంధం ఉంటుంది? ఆలోచించండి. ఆ ప్రశ్నకు సమాధానమే ఇన్నోవేషన్. ఆ సమాధానమే మహీంద్రా వారి సరికొత్త ఊడో. ఇది కేవలం ఒక ఎలక్ట్రిక్ ఆటో మాత్రమే కాదు, ఒక కొత్త ఆలోచనా విధానం. సో ఇప్పుడు మనం మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ లిమిటెడ్ వాళ్ళు హైదరాబాద్లో లాంచ్ చేసిన ఈ కొత్త ఎలక్ట్రిక్ ఆటో ఉడో గురించి అధికారికంగా తెలుసుకుందాం. ఇది మార్కెట్లో ఒక కొత్త సంచలనం సృష్టించడానికి సిద్ధంగా ఉంది. ఇది మీరనుకుంటున్నట్లు ఏదో ఒక సాధారణ ఎలక్ట్రిక్ వాహనం అస్సలు కాదు. దీని అసలు స్పెషాలిటీ ఏంటో తెలుసా? దీని ఏకంగా విమానం డిజైన్ స్ఫూర్తితో తయారుచేశారు. అవును, ఏవియేషన్ ప్రిన్సిపల్స్ని ఇప్పుడొక ఆటోరిక్షాలో వాడుతున్నారు. ఇది కదా అసలైన ఇన్నోవేషన్ అంటే. మరి విమానం స్ఫూర్తి అంటున్నారు, సరే, అసలా డిజైన్లో దాగి ఉన్న ఆ టెక్నాలజీ ఏంటి? దీని ఫీచర్లు ఎంత ప్రత్యేకంగా ఉన్నాయో ఇప్పుడు మనం కాస్త లోతుగా చూద్దాం. ఉడో వెనుకున్న అసలైన ఇంజనీరింగ్ అద్భుతం ఈ మోనోకాక్ కన్స్ట్రక్షన్. విమానాల బాడీని ఎలాగైతే ఒకే ఫ్రేమ్తో చాలా పటిష్టంగా తయారుచేస్తారో, సరిగ్గా అదే టెక్నిక్తో దీన్ని కూడా డిజైన్ చేశారు. దీనివల్ల లాభమేంటంటే ఆటో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, అదే సమయంలో బరువు తక్కువగా కూడా ఉంటుంది. ఫలితం ప్రయాణికులకు ఎక్కువ సేఫ్టీ, డ్రైవర్కు మెరుగైన మైలేజ్. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ నంబర్స్ చూడండి. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 200 కిలోమీటర్లు వెళ్తుంది. అంటే రోజంతా డ్రైవర్లు ఎలాంటి టెన్షన్ లేకుండా నడుపుకోవచ్చు. దీనికి పవర్ ఇచ్చేది 11.7 కిలోవాట్ అవర్ బ్యాటరీ. అన్నింటికన్నా ముఖ్యంగా కంపెనీ 6 సంవత్సరాలు లేదా 1.5 లక్షల కిలోమీటర్ల వారంటీ ఇస్తోంది. డ్రైవర్లకు ఇంతకన్నా గొప్ప భరోసా ఇంకేముంటుంది చెప్పండి? కేవలం ఇంజనీరింగ్ మాత్రమే కాదు, ఉడోలో డ్రైవర్ అనుభవానికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చారు. మరి విమానంలాంటి ఆ కాక్పిట్ లోపల వారికి ఎలాంటి స్పెషల్ ఫీచర్స్ ఇచ్చారో చూద్దాం. డ్రైవర్ల కంఫర్ట్నే మెయిన్ టార్గెట్గా దీని డిజైన్ చేశారు. రోజంతా నడిపినా అలిసిపోకుండా ఉండేందుకు పైలట్ సీటు ఇచ్చారు. మన రోడ్ల మీద గతుకుల గురించి తెలిసిందేగా, వాడిని తట్టుకుని స్మూత్ రైడ్ ఇవ్వడానికి డ్యూయల్ ఫోర్క్ ఫ్రంట్ సస్పెన్షన్ ఉంది. ఇక ఎత్తైన ప్రదేశాల్లో, అంటే బ్రిడ్జిల మీద ఆపినప్పుడు బండి వెనక్కి జారకుండా హిల్ హోల్డ్ అసిస్ట్, ఇరుకైన సందుల్లో రివర్స్ చేసేటప్పుడు ఈజీగా కంట్రోల్ చేయడానికి రివర్స్ థ్రాటిల్ లాంటి అద్భుతమైన ఫీచర్లిందులో ఉన్నాయి. సంస్థ ఎండీ అండ్ సీఈఓ సుమన్ మిశ్రా గారు చెప్పినట్టు వాళ్ల మెయిన్ ఫోకస్ అంతా డ్రైవర్లకు అలసట లేని, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ఇవ్వడమే. ఈ ఫీచర్లు ఆ మాటను నిజం చేస్తున్నాయి. ఇంత అద్భుతమైన ఫీచర్లతో వస్తున్న ఈ వాహనం మన మార్కెట్పై ఎలాంటి ప్రభావం చూపబోతోంది? అసలు ఈ లాంచ్ వెనుక ఎంత పెద్ద ప్లానుందో ఇప్పుడు చూద్దాం. మరి ఇన్ని ఫీచర్లున్న ఈ ఉడో పరిచయ ఎక్స్షోరూం ధర 3,58,999 రూపాయలు. అయితే ఈ వినూతన వాహనాన్ని డెవలప్ చేయడానికి, ఉత్పత్తి చేయడానికి కంపెనీ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంతో తెలుసా? ఏకంగా 500 కోట్ల రూపాయలు. ఈ ప్రాజెక్ట్పై వాళ్లకి ఎంత నమ్మకముందో ఈ నంబర్ చూస్తేనే అర్థమవుతుంది. అంతేకాదు, జహీరాబాద్లోని వేళ్ల ప్లాంట్లో సంవత్సరానికి 2 లక్షల యూనిట్లను తయారు చేసే కెపాసిటీ ఉంది. అంటే త్వరలోనే మన రోడ్ల మీద ఈ కొత్త తరం ఆటోలు చాలా పెద్ద సంఖ్యలో కనిపించబోతున్నాయన్నమాట. ఈ వాహనాన్ని జహీరాబాద్ ప్లాంట్లో అడ్వాన్స్డ్ రోబోటిక్ టెక్నాలజీతో తయారు చేస్తున్నారు. విమానంలాంటి ఖచ్చితత్వం, క్వాలిటీ సాధించడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో ఫైనల్గా, ఒకవైపు ఏవియేషన్ ఇన్స్పిరేషన్తో వచ్చిన అద్భుతమైన ఇంజనీరింగ్, మరోవైపు డ్రైవర్ కంఫర్ట్కిచ్చిన టాప్ ప్రయారిటీ. ఈ రెండింటి కాంబినేషన్తో మహీంద్రా ఉడో మన దేశంలో లాస్ట్ మైల్ మొబిలిటీ భవిష్యత్తును నిజంగా మార్చేస్తోందా? దీని గురించి ఏమనుకుంటున్నారు?